హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో పోషక విలువలున్న మునగాకు తెలగపిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంచెం వాటర్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, మీకు సరిపడినంత కారం వేసుకోండి. అవి ఇలా మరుగుతున్నాయి చూడండి, మసులుతున్నప్పుడు కొద్దిగా మునగాకుని, ఎంతో శ్రేష్టమైందండి మునగాకు. మీరు దాన్ని స్కిప్ చేయొద్దు, తినండి. మీరు ఆ మునగాకుని వాటర్లో వేసి 1 టైం అలా వాష్ చేసిన తర్వాత ఆ మునగాకుని వాటర్లో వేసేసేయండి. వాటర్లో వేసినాక అది ఉడుకుతుందండి. తర్వాత ఇదిగో తెలగపిండి, ఇది 1 కప్ తీసుకున్నానండి. తెలగపిండి 1 కప్ తీసుకున్న దాన్ని ఇలా చూడండి, మసులుతున్నాయి కదా నీళ్ళు. మసులుతున్నప్పుడు ఆ నీళ్ళల్లో మనం ఈ తెలగపిండిని వేసి, మనం ఉప్మా రవ్వ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం వాటర్లో ఇది వేసి అలా కలపడమండి. కొంచెం దగ్గర పడిపోతుంది. ఉడికిన తర్వాత అది మిగిలిన కొంచెం కూడా తర్వాత వేసుకోవాలి. మునగాకు ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. మీరు ఎక్కడ కనిపించినా సరే మీకు మునగాకు మటు వదలకుండా కొనుక్కొని తెచ్చుకోండి. ఇంట్లో కవర్లో వేసి అది ఆకులు తీసేసుకుని పుల్లలు పడేసి ఆ ఆకుల్ని మనం పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో కనుక కవర్లో పెట్టేసి ఎన్ని రోజులైనా మనకు నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, దగ్గర పడిపోయింది ఇప్పుడు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. మొత్తం దగ్గర పడిపోయినాక దాన్ని మనం ఏం చేయాలంటే దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ దించుకున్నాక పోపు పెట్టుకుంటాం కదండి. ఏం వేసుకుంటాం పోపులో? ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా టేస్టీగా ఉంటుందని ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే మంచి రుచి వస్తుంది. పోపుని మనం దాంట్లో వేసుకోవాలి. తర్వాత పోపుని వేసుకున్నాక పోపు కలుపుకోవాలండి. మొత్తం అట్లా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచండి స్టవ్ మీద. చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. మీరు నా వీడియో కనుక